నాకు విజయవాడకు రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను మా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పంగానే సోమవారం రోజు శివ గారి దగ్గరికి వెళ్ళి విజయవాడకి వెళ్ళాలని ఉంది నాకని చెప్పాను. నేను దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ విజయవాడలో ఉంటే నాకెందుకో చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు దూకుడు పోకిరి ఒక్కడు అప్పుడంతా విజయవాడలోనే ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ భరత్ అనే నేను రావటం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం నిజంగా చాలా బాగుంది. మా అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్నగారు అభిమానులకి నా అభిమానులకి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, బట్ విజయవాడకు రావటం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఆనందంగా. ఇక్కడ నుంచి నా ప్రతి సినిమాకి ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్. ఇవాళ ఇంత బాగా చూసుకున్నారు, ఇలా ఇంత బాగా జరిగిందంటే మీ వల్లే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పోలీస్ ఫర్ హెల్పింగ్ అస్. అండ్ ఆల్సో మీ అందరూ దయచేసి చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ మీద పడుతున్నారు. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉందాం అందరం. సో థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. Pranaya, I'm a software engineer working at Gachibowli. My question is for Mahesh Babu sir. Previously నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మీతో. లాస్ట్ టైం నేను మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఫోటో కోసం అడిగాను. అప్పుడు బౌన్సర్స్ నన్ను జరిపేశారు. This is not fun. Actually, this is a very serious incident. I got so much respect for you, sir, because of that incident. సో అలా జరిపేసినప్పుడు మహేష్ సార్ పిలిచి బౌన్సర్స్ని నో అమ్మాయిని అలా చేయకూడదు అని చెప్పి నన్ను నా ఫ్రెండ్స్ని. Are you the girl from Bangalore? No, I'm from Hyderabad itself. Okay. Because this happened in Bangalore as well. Yeah, you please continue. I'm sure it happens in a lot of cities. No, sir. What she's, yeah, please complete it. ఎస్, అలా పిలిచి మరి నన్ను నా ఫ్రెండ్స్తో సెల్ఫీ దిగారు. సో దట్స్ వెన్ ఐ థాట్ యువర్ ఎ రియల్ హీరో. సినిమాలో చూపించడం వేరు, రియల్గా అనుభవించడం వేరు. దట్స్ వెన్ ఐ గాట్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ యూ సార్. No, thank you so much, and it's one of the best compliments I ever received, because that's how I am. When I keep walking, all my bouncers were there. అవసరం లేకపోయినా తోసేస్తూ ఉంటారు పక్కకి వెళ్ళిపోయిన. ఐ కీప్ స్క్రీమింగ్ ఎట్ దెమ్. ఐ సే యూ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ. ఎందుకంటే వాళ్ళే నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ రిసీవ్డ్. థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్ ఇస్ దాట్ సో దిస్ డజంట్ షో అప్ ఇన్ యువర్ మూవీస్. సో కొన్నిసార్లు ఫీమేల్ లీడ్ they appear only for a glamorous role. So if you can incorporate this in your movies, it should be great. So do you have any plans for that? Not really any right now. I'm enjoying my success, but I always go with my heart. So it's up to the directors to come out with these. అండ్ సెల్ఫీస్ గురించి అంటే ఆయన సెల్ఫీ ఇస్తే మంచి వాళ్ళు అంటున్నారు. అండ్ ఒకసారి నాకు చిన్న సంఘటన జరిగింది ఎయిర్పోర్ట్లో. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు షూట్ స్పెయిన్కి. ఫ్లైట్ టైం అవుతుంది, సార్ రావాలి. నేనేమో ముందు, నాకేమో కొంచెం కంగారు, పావుగంట ముందు ఉందామని. ఆయన వస్తున్నప్పుడు టక్కన కొందరు సెల్ఫీసే, ఫోటో అనే పదం మర్చిపోయాం అసలు. సార్ ఒక సెల్ఫీ ఇస్తారా అని. ఆయనేమో అందరికి ఇస్తా ఉన్నారు, నాకేమో టెన్షన్, ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. నేను సార్ రెండు అంటే నా మీద అరిచేశారు, సార్ ఇస్తుంటే నీకేంటని. నా బాధ ఏంటంటే ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడో ఫ్లైటో తెలీదు. అక్కడ షూటింగ్ ఎప్పటికి వెళ్తామో అక్కడ పర్మిషన్స్ ప్రాబ్లం అయితే స్కెడ్యూల్ ఏంటని ఎంత హార్చుకున్నారంటే. సో అది కొంచెం ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, కొందరు అసలు ఎగబడిపోవటం, ఫ్లైట్ టైం అయినా పర్లేదు ముందు మాకు ఇచ్చేయాలండి అని. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అది మీరు కూడా కొంచెం అర్థమేంటి చెప్పాలి. నాకు ఒక డౌట్, కాకపోతే ఇప్పుడు మహేష్ అమ్మాయిలకి అట్లా బౌన్సర్లు నూపి నువ్వు సెల్ఫీలు దిగుతున్నావా లేక అబ్బాయిలతో కూడా? నాకైతే డౌట్ అయింది. చెప్పు. To everybody and to all my fans. He's a good actor, he won't agree, but yeah, that's fine. Ano
బాగున్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారు. ముఖ్యమంత్రి గారు అవ్వాలి. ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారే. అదేనండి బాబు గారు. కానీ